చెప్తా ఉండేది వీడియో తీనేదే అధ్యక్షులు ఆయన ఇట్లా అంటుకోండి కిరణ్ రోడ్డు రాగిదే కలెక్టర్ పిలిచినారు చూసుకోవాలి కదా. రమేష్ ఫోటో మీటింగ్ ఉన్నా మీటింగ్ సరే పోడా 5 నిమిషాలు జై మల్లమాంబ జై మల్లమాంబ చెప్పు చెప్పు ఏడు తీసుకున్నాం జై కుమారి జై శైలవాహన జై ప్రజాపతి జై జై శైలవాహన పుర ప్రజలందరికీ ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం వచ్చేసి కుమ్మరి మల్లమాంబ గారికి ఈరోజు జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వ లాంఛనంతో చేయడం జరిగింది. దానికి మన కమిషనర్ గారు ఎంతో సహకరించారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో మల్లమాంబ గారికి వచ్చేసి 5 రోజుల్లో సంస్కృతంలో రచించినటువంటి వాల్మీకి రామాయణాన్ని కేవలం 5 రోజుల్లో సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో రచించిన మొట్టమొదటి కవితా మహేత్రి. ఆమెకు కొన్ని వందల సంవత్సరాలుగా స్థానమానం దక్కలేదు. ఈ 20 సంవత్సరాల్లో ప్రభుత్వం ఆమెను గుర్తించి ఆమె చేసిన సేవకును ఆమె పేరున ఈ జయంతి రోజు జరుపుకోవడం చాలా ఆనందం. దీనికి మా కుమార సభ్యులందరి తరఫున, మా సంఘాలన్నింటి తరఫున ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరూ ఇటు చూడండి. ఓకే జై జై మల్లమాంబ జై జై మల్లమాంబ రచయిత్రి మల్లమాంబ దేవికే రచయిత్రి మల్లమాంబ దేవికే రామాయణ రచయిత్రి
కవిత్రి మొల్లమాంబ దేవికి, కుమ్మర సంఘానికి, శాలవాహన సంఘానికి, కుమ్మర్ల సంఘానికి, శాలవాహన సంఘానికి, శాలవాహన సంఘానికి, కుమ్మర సంఘానికి, రామాయణ సృష్టికర్త కవిత్రి మొల్లమాంబ జై కవిత్రి మొల్లమాంబ దేవికి, కవిత్రి మొల్లమాంబ దేవికి, కవిత్రి మొల్లమాంబ దేవికి, కవిత్రి మొల్లమాంబ దేవికి, కుమ్మర సంఘాలకి, బాలకృష్ణ కంటే బాగున్నాను అభివృద్ధి అందుకే దూరంగా ఉన్నా అభివృద్ధి కుమార్ రాలేదని ఈరోజు పలమనేరు పురపాలక పరిధిలో కుమ్మర సంఘం తరఫున మొల్లమాంబ జయంతి సందర్భంగా ఈరోజు మన ఈ పురపాలక సంఘ పరిధిలో ఆఫీసులో మన గౌరవ కౌన్సిలర్లు అలాగే కుమ్మర సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా జరుపుకోవడం ఎంతో సంతోషదాయకం. ఎందుకంటే ఆమె 1444లో పుట్టి 1530లో చనిపోయింది. అంటే ఆమె 90 సంవత్సరాలు బతికింది. ఆమె పేరుతో రామాయణం, మొల్ల రామాయణం అనేది రచించడం జరిగింది. అప్పుడు సంస్కృతంలో కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఆమె ముఖ్యంగా మనకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు దగ్గర పల్లె, అక్కడ జన్మించింది ఆమె. అందులో మన ఆంధ్రప్రదేశ్కు మనకెంతో గౌరవ కారణం. అందులో మనకు దగ్గర జన్మించినందువల్ల అప్పుడు కాకతీయుల కాలంలో ఆమె జన్మించింది. అటువంటి పరిస్థితుల్లో అందులో మహిళగా ఉండి ఒక రామాయణాన్ని రచించి తక్కువ పీరియడ్లో కూడా రచించి ఇంత ప్రసిద్ధి చెందినటువంటి భారతీయులు ఆమెకి ఎప్పుడూ కూడా మనం అందరం కూడా రుణపడి ఉండాలి. అందులో అట్లా తెలుగు కవులు ఆమె కూడా ఒక మంచి దేశవ్యాప్తంగా ఆమెకు గుర్తింపు అనేది ఉంది. కాబట్టి ఆమె ఈరోజు జయంతి జరుపుకోవడం అందరికీ కూడా కుమ్మర సంఘం నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.